ప్రైజ్ ద లార్డ్. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. లేవికాండము 26వ అధ్యాయము 12వ వచనం ధ్యానించుకుందాం. దేవుడు తన ప్రజలతో ఉండడం గొప్ప ఆశీర్వాదం. ఆయన మన మధ్య నడుస్తున్నాడని చెప్పిన వాగ్దానం మనకు రక్షణ, సమాధానం, మనం ఆశీర్వదించగలిగిన పరిశుద్ధ సాన్నిధ్యాన్ని ఇస్తుంది. అంటే ఇది కేవలం దేవుణ్ణి దూరం నుంచి చూడడం కాదు, మన రోజువారీ జీవితంలో దేవుడు భాగం గ్రహించాలి. దేవుడు తన సాన్నిధ్యాన్ని వాగ్దానం చేసినప్పుడు అది ఆయనతో సంబంధానికి ఆహ్వానం. ఆయన మన జీవితాన్ని పరిశుద్ధంగా, ఆజ్ఞాపాలనతో, విశ్వాసంతో నడిపించాలని కోరుతున్నాడు. ఆయన మనతో నడుస్తుంటే శత్రువు ఎలాంటి వాడైనా మనపై గెలవలేడు. కాబట్టి నీ ప్రతి నిర్ణయంలో ఆయన అనుభూతి ఉండేలా చూసుకోవాలి. భయాలు, ఆందోళనల మధ్య ఆయన సమీపంగా ఉన్నాడని విశ్వసించాలి. దేవుని ప్రజలమని గుర్తించి పరిశుద్ధ జీవితం గడపడం చాలా ప్రాముఖ్యం. ఈ వాగ్దానము యేసుక్రీస్తు మన మధ్య నివసించి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ మన మధ్య నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కేవలం దేవుని ప్రజలమే కాక ఆయన కుమారులము, కుమార్తెలమయ్యాము. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభువా, నీవు మా మధ్య ఉండి మాతో నడుస్తున్నావని చేసిన వాగ్దానం నన్ను ధైర్యపరుస్తుంది. నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచి నీ సాన్నిధ్యాన్ని అనుభవించి నన్ను నడిపించు. నీవు నా దేవుడు, నేను నీ ప్రియ కుమార్తెను అని మర్చిపోకుండా ఈరోజు నిన్ను అనుసరించి శక్తిని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.